నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం బియ్య పిండితో రొట్టె ఎలా చేయాలో చూద్దాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 2 క్యారెట్స్ తురుము, కొత్తిమీర తరుగు, ఒక హాఫ్ క్యాబేజ్ తరుక్కున్నానండి నేను. మీరు కావాలంటే తురుముకోవచ్చు, కానీ సన్నగా తురుముకోవాలండి. బియ్య పిండి తీసుకుందాము. ఒక 4 ఆనియన్స్ అండి, సన్నగా పొడుగ్గా ఉప్మాకు తరుక్కున్నట్టు తరుక్కోవాలి. ఆనియన్స్ ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్ట్ వస్తుంది. శనగపప్పు ఒక 1/4 కప్పు, పచ్చిమిరపకాయల పేస్ట్ అండి, నేను పేస్ట్ చేసి పెట్టేసుకున్నాను పచ్చిమిరపకాయలని, తగినంత ఉప్పు, వేయించిన శనగగింజలు అది ఫుల్ 1 కప్పు తీసుకుందాము. ఇప్పుడు మిక్సీ జార్లో శనగగింజలు శనగపప్పు 2 పౌడర్ చేసి పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఈ పౌడర్ని ట్రాన్స్ఫర్ చేసేస్తాము. దాంట్లో క్యాబేజు, క్యారెట్, పచ్చిమిరపకాయల పేస్ట్, కొత్తిమీర తరుగు, తగినంత ఉప్పు యాడ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు రైస్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నామండి. రైస్ ఫ్లోర్ అనేది క్వాంటిటీ అనేది ఏం లేదు, మీకు ఎన్ని రొట్టెలు కావాలో అంత రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకోవడమే. మీకు ఎక్కువ రొట్టెలు కావాలంటే ఎక్కువ రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి, కొంచెం రొట్టెలు కావాలంటే కొంచెం రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి, అంతే. ఇప్పుడు దీంట్లో మనము వాటర్ వేసేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ కలుపుకుంటూ మీరు కలుపుకోవడమే. ఇప్పుడు చపాతీ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి. కొంచెం గట్టిగానే కలుపుకోండి, మళ్ళీ వాటర్ ఎక్కువైతే మళ్ళీ బియ్య పిండి యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. అందుకని చూసుకొని కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవడమే. ఇప్పుడు ఈ స్టేజ్లోనే యాక్చువల్లీ ఆనియన్స్ కూడా వేసేసి కలిపేసుకోండి మీరు. నేనైతే వేయడం లేదు ఆనియన్స్, మా ఇంట్లో మా నాన్నమ్మ ఉన్నారు, తినరు ఆనియన్స్, అందుకని నేను పిండి కలిపేసి పక్కకు తీసేసి కొంచెం తర్వాత నేను ఆనియన్స్ యాడ్ చేసుకుంటాను. మీకైతే ఈ స్టేజ్లోనే ఆనియన్స్ యాడ్ చేసేసుకోండి. మీరు యాక్చువల్లీ ముందు రోజే కలిపి పెట్టేసుకోవచ్చండి. ఇలా అంతా తురుముకొని ముందుగానే కలిపి పెట్టేసుకున్నారనుకోండి, మార్నింగ్ లేవగానే మీరు తట్టేయడమే, రొట్టెలు తట్టేసి కాల్చడమే, ఈజీగా కూడా అయిపోతుంది. హెల్తీ రెసిపీ కూడా యాక్చువల్లీ ఇది. వెజిటబుల్స్ అన్నీ లోపలికి వెళ్తాయి మనకి. పిల్లలు కూడా బాగా నచ్చుతారు రొట్టెలు. మీరు లంచ్ బాక్స్లో కూడా ఇచ్చి పంపించచ్చు. చూడండి, ఇలా గట్టిగా కలుపుకోవాలి. దీంట్లో మీరు పాలాకు అవి కూడా యాడ్ చేసేసుకోవచ్చు, ఏదైనా ఆకుకూరలు కూడా తరుక్కొని సన్నగా. ఇప్పుడు నేను ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నాను, కొంచెం పక్కకు తీసేసాను పిండి. ఇప్పుడు నేను ఆనియన్స్ యాడ్ చేసేసుకుంటున్నాను. మీరైతే మాత్రం ఆ స్టేజ్లోనే ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకొని నేను బాగా కలిపేసుకుంటున్నానండి. దీంట్లో కావాలంటే ముల్లంగి కూడా యాడ్ చేసుకోవచ్చండి, కానీ కొంతమందికి స్మెల్ నచ్చదు. నేనైతే ఇప్పుడు యాడ్ చేయడం లేదు, అది మీ ప్రిఫరెన్స్. మీరు ఎన్ని వెజిటబుల్స్ తురుముకొని మీరు వేసేసుకోవచ్చు, మీకు టేస్ట్ ఓకే పర్వాలేదు, మాకు స్మెల్ అంతా ఓకే అంటే. కానీ మెయిన్ ఇంగ్రీడియంట్స్ క్యారెట్, క్యాబేజ్ అయితే వాడతాము. ఇలా బాగా కలిపేసి పక్కకు పెట్టేసుకున్నామండి. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ షీట్ తీసుకుంటాము. ఆ ప్లాస్టిక్ షీట్లో ఆయిల్ స్ప్రెడ్ చేస్తామండి. ఆయిల్ ఫుల్గా ఒక 2 to 3 డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకొని ఒక బాల్ సైజ్ అంత పిండి తీసుకొని పల్చగా రొట్టెలాగా తడతామండి. చేతికి అంటుకుంటుంటే కొంచెం వాటర్ తడుపుకోండి, చేయిని తడుపుకొని మళ్ళీ రొట్టెలాగా పల్చగా తట్టుకుందాము. యాక్చువల్లీ ఇది డైరెక్ట్గా ప్యాన్ మీద కూడా తట్టేయచ్చు, తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకోవచ్చు, అలా కూడా చేయొచ్చు. కానీ ఇది మీకు ఈజీ మెథడ్లో నేను చూపిస్తున్నాను. ఇప్పుడు ప్యాన్ హీట్ ఎక్కాక ఈ ప్లాస్టిక్ షీట్ని మనం వేసేస్తున్నాము. కొంచెం వేడైతే చాలండి, ఆ ప్లాస్టిక్ షీట్ అనేది వచ్చేస్తుంది మనకి ఈజీగా. ఆ రొట్టె కాలే లోపల మళ్ళీ మనం తట్టేయచ్చు ఆ ప్లాస్టిక్ షీట్ మీద. ఇలా కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసేసుకొని రొట్టె పైన మూత మూసేసేయండి. ఆ మూత మూస్తే మనకి లోపల దాకా కాలుతుందండి. మూత మూయడం మాత్రం మర్చిపోవద్దు. ఒక 2 minutes తర్వాత మూత తీసేసి ఇంకోవైపు తిప్పుకుందాము. ఇలా చూడండి, ఇలా బాగా కాలుతుంది. ఇలా 2 వైపులు కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేదాకా కాల్చుకుంటాము. ఇలా సైడ్స్ కూడా మీకు క్రిస్పీగా రావాలంటే కానీ ఇలా సైడ్స్ తిప్పుకోండి బాగా. యాక్చువల్లీ మీడియం ఫ్లేమ్లోనే కాల్చాలండి. మీరు సిమ్లో పెట్టి రొట్టెలు కాల్చారనుకోండి గట్టి వచ్చేస్తాయి. సో మీడియం ఫ్లేమ్లోనే ఉంచి కాల్చండి రొట్టెలు. ఇప్పుడు మనం కొబ్బరి పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పచ్చి కొబ్బరి, ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు అండ్ ఉప్పు అండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, పచ్చి కొబ్బరి, ఉప్పు వేసి మిక్సీ పట్టేసుకుందాము. అది కొంచెం పేస్ట్ అయ్యాక పక్కకు తీసి పెట్టేసుకుందాము. ఇప్పుడు తర్వాత
కొంచెం పచ్చడి ఉంచి దాంట్లో ఆనియన్స్ యాడ్ చేసుకుందామండి. లేకపోతే ఫస్టే ఆనియన్స్ యాడ్ చేస్తే మెత్తగా అయిపోతుంది, మనకు నోటికి తగలదు. ఇప్పుడైతే కచ్చా పచ్చగా ఆనియన్స్ ఉంటాయి కాబట్టి నోటికి తగులుతూ ఉంటుంది, టేస్ట్ బాగుంటుందండి. ఈ కొబ్బరి చట్నీతో రొట్టె కాంబినేషన్ చాలా బాగుంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అంతేనండి, రొట్టె కొబ్బరి చట్నీ రెడీ. మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా ఉందో చెప్పండి. అందరికీ ఈ వీడియో నచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లైక్, కామెంట్ అండ్ షేర్ మై వీడియో టు ఎవ్రీవన్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ సూన్. బాయ్ బాయ్.